వింధ్య, విశాఖ, మేడపాటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చక్కగా తెలుగులో మాట్లాడుతూ యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వింధ్య. దాదాపు 20 మంది యాంకర్లను వెనక్కి నెట్టి మరీ వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకుంది. ఈ విషయంలో సరికొత్త రికార్డును కూడా సృష్టించింది. స్పోర్ట్స్ ప్రజెంటర్గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగు అమ్మాయి. ఐపీఎల్ సీజన్ 11 నుంచి హోస్ట్గా క్రికెట్ అభిమానులను ఆమె ఆకర్షిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా తన మోడలింగ్ రోజుల గురించి పలు విషయాలను ఆమె పంచుకుంది. అంతేకాకుండా తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె మాట్లాడుతూ, మగవారు మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ క్రికెట్ రంగంలోకి మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే నేను కెరియర్లో రాణించగలుగుతున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మొదట న్యూస్ ప్రజెంటర్గా, మోడల్గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేయకూడదని మా అమ్మగారు షరతులు పెట్టడంతో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశాను. ఆ తర్వాత కొంతకాలం పాటు మోడలింగ్లో కూడా శిక్షణ పొందాను. అలా కాలేజీ రోజుల్లోనే పలు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నాను. అలా నేను కొన్నిసార్లు విన్నర్గా కూడా రాణించాను అని తెలిపింది. దీంతో ఎలాగైనా మోడలింగ్ చేయాలనే ఆలోచన రావడంతో చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్లో శిక్షణ తీసుకున్నట్లు ఆమె తెలిపారు. సుమారు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో ఒక ఫ్యాషన్ వీక్లో నేను పాల్గొన్నాను. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ షోగా నా కెరియర్లో మిగిలిపోయింది. అక్కడి వాతావరణం చూసిన తర్వాత ఈ రంగం నాకు ఏమాత్రం సెట్ కాదని అనుకున్నాను. ఆ ఫ్యాషన్ షో కోసం వచ్చిన అమ్మాయిలకు దుస్తులు మార్చుకోవడానికి సరైన గదులు కూడా లేవు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది వింధ్య. బ్యాక్ స్టేజ్ వద్ద అందరి ముందు దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి కొంత సమయం పాటు షాక్ అయ్యాను. ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాను. ఈ రంగం నాకు ఏమాత్రం సెట్ కాదని అనిపించింది. ఆ ఒక్క షో వల్ల మోడలింగ్ను వదిలేశాను. ఇది నాకు ఎదురైన అనుభవం అని తెలిపింది వింధ్య. అన్ని చోట్ల ఇలాగే ఉంటుందనేది నా అభిప్రాయం కాదు అని చెప్పుకొచ్చింది వింధ్య.